గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని జిమ్ఖానా గ్రౌండ్స్లో వార్డు వాలంటీర్ల సేవలకు పురస్కారాల ప్రదానోత్సవం చేశారు మంత్రి విడుదల రజని. సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అనే పురస్కారాలు అందజేశారు. వాలంటీర్లు సేవాగుణం కలిగిన వారంటూ గుర్తు చేసుకున్నారు. దేశంలోనే ఇది ఒక గొప్ప వ్యవస్థ అన్నారు మంత్రి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వాలంటీర్ వ్యవస్థపై డిబేట్ జరుగుతుందన్నారు. వాలంటీర్లు కుటుంబంలో ఒక భాగస్వామిని, ప్రజా సమస్యల పరిష్కారంలో రోలు పోషిస్తున్నారన్నారు. వాలంటీర్లు సైనికుల్లా పనిచేస్తున్నారన్నారు. ఈ అవార్డు ప్రభుత్వం మీకు ఇచ్చే గుర్తింపు, ఇది సీఎం మీకు ఇచ్చిన గొప్ప అవకాశం అన్నారు. ప్రతిపక్షాలు మిమ్మల్ని ఎప్పుడూ గుర్తించలేదని, ప్రతిపక్షాలు ఈ వ్యవస్థను తొలగించాలని చూస్తున్నారని, మీకు ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపును మర్చిపోవద్దని, మీ అందరి ఆశీస్సులు మళ్లీ వచ్చే ప్రభుత్వానికి మాకు కావాలన్నారు మంత్రి రజని. మన ప్రభుత్వం వచ్చాక మళ్ళీ రేషన్ కార్డు పెట్టి వాళ్ళ అమ్మాయి వాళ్ళ పిల్లల్ని రేషన్ కార్డులో యాడ్ చేయడం జరిగింది. ఇంకోటి మా ఇంటి దగ్గర ఒక భర్త చనిపోయిన వ్యక్తికి ఆ అమ్మాయిని నేను చూపించినప్పుడు మనం ఏదో చేద్దామని, కానీ ఎంఆర్ఓ గారితో మాట్లాడి రాయించి చేశారు. అంతకుముందు తను ఎలా ఉండేది అంటే మంచిగా బయట కూర్చోబెట్టి చాలా చిన్న పాప. మన ప్రభుత్వం వచ్చాక తనకి పాప కూడా జరుగుతుంది. వాళ్ళ ఇదితోనే మేము చాలా ఆర్గనైజేషన్ వచ్చి పలానా మంచి పని చేశారంటే ఒక సేవా గుణం కలిగినటువంటి వాళ్ళు, స్వచ్ఛంద సేవలకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళు ఇలాంటి మంచి పనులు చేస్తారనేటువంటి ఒక ఆలోచన సమాజంలో ప్రతి ఒక్కరికి ఉండేది. ఈరోజు మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం వాలంటీర్స్ అనగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరిజిన్ చేసినటువంటి ఒక వాలంటీర్ వ్యవస్థ అని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితి. అలాగే ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ వార్డుకు వెళ్ళినా కూడా ఈరోజు మనకు ఈ వాలంటీర్ వ్యవస్థ ఎంత ప్రోయాక్టివ్గా ఈరోజు ప్రజలకు సేవలు అందించేటువంటి విషయంలో పనిచేస్తుందనే విషయాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కాదు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు నిరూపించినటువంటి గొప్ప వ్యవస్థ ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ అని చెప్పి ఈ సందర్భంగా నేను ఇది గుర్తు చేస్తూ ఉన్నాను. మిగతా రాష్ట్రాలు ఆశ్చర్యపోయి ఈ వాలంటీర్స్ ఏంటి, ఈ సిస్టమ్ ఏంటి, 50 ఏళ్ళకు ఒకరిని మీరు ఎలా పెట్టారు, అసలు ఎలా ఇది వర్కౌట్ అవుంది, ఇంత పెద్ద వ్యవస్థకు మీరు ఎలా శాలరీస్ ఇవ్వగలుగుతున్నారు, ఈ వ్యవస్థని ఈ ఆర్గనైజేషన్ లాగా దీన్ని ఎలా మీరు నడపగలుగుతున్నారని చెప్పి మన దేశంలో అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా పెద్ద డిబేటబుల్ అంశం అండ్ తెలుసుకోవాలి అని చెప్పి ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఈ మాడ్యూల్ ఎలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఎలా ఇంప్లిమెంట్ చేశారని చెప్పి చాలా టీమ్స్ వచ్చి స్టడీ చేసి వెళ్ళినటువంటి కేస్ స్టడీస్ మనకు చాలా ఉన్నాయి. ఆర్ యు ఆల్ నాట్ ప్రౌడ్ ఆఫ్ ఇట్? ఆర్ యు ఆల్ నాట్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్? ఎస్ ఆర్ నో? యు ఆల్ హ్యావ్ టు ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అలాగే వాలంటీర్స్ ఈరోజు ఏ గ్రామంలో, ఏ వార్డులో మనం చూసినా ఆ గ్రామానికి సంబంధించో ఆ వార్డుకి సంబంధించి మేము ఏది మాట్లాడుకున్నా కూడా మీరు అందులో ఒక భాగం అవుతూ ఉన్నారు. యూ హ్యావ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ విలేజ్ ఆర్ దట్ వార్డ్ ఇన్ రిగార్డ్స్ టు ఎనీ ఆఫ్ ది మ్యాటర్స్ వీఆర్ టాకింగ్ అబౌట్. మేబీ ఇట్ ఈస్ డెవలప్మెంట్, మేబీ ఇట్ ఈస్ వెల్ఫేర్, maybe it is related to some other issue in regards to that particular area. So you have become a part and parcel of the government and part of its welfare, and also you have become a part of the family member in particular area. అంటే మీరు ముఖ్యమంత్రి గారు ఈ వ్యవస్థను తీసుకొచ్చినప్పుడే వారి మాటల్లో చాలా సందర్భాల్లో చెప్పారు, మీరంతా కూడా ఈ సచివాలయ వ్యవస్థ కావచ్చు, తీసుకొచ్చినటువంటి వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మీరు వారధి లాంటి వారని చెప్పి ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. మరి ఒక వారధిలాగా మీరు అప్పట్లో మేము అనుకునే వాళ్ళం, వీళ్ళు ఎలా చేస్తారు, ఇంతమందిని మనం పెట్టాము అని చెప్పి మాలో ఒక ఆలోచన ఉండేది. వాస్తవంగా నాయకుల్లో కూడా చాలా చర్చ నడిచేది. ఇంతకుముందు చూశారు గత ప్రభుత్వ హయాంలో
జన్మభూమి కమిటీలు పేరెత్తాలంటే కూడా అదోలా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి రాజకీయాలు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి అరాచకాలు కావచ్చు, మాట్లాడాలంటేనే అదోలా అనిపిస్తూ ఉంటుంది. ఒక క్రెడిబిలిటీ లేనటువంటి విధంగా జన్మభూమి కమిటీలు అలా మిగిలిపోయాయి. ఈరోజు మన వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడితే ఏ అవ్వ కానీ, ఏ కుటుంబ సభ్యులు కానీ, ఎవరైనా కానీ ఒక చిరునవ్వుతో ఆదరిస్తూ ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు ప్రజల్లోంచే వచ్చినటువంటి రెస్పాన్స్ ఇది మీ పట్ల. చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని కండక్ట్ చేసి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలని గ్రామాల్లో వార్డుల్లో తిప్పినప్పుడు మేమంతా వెళ్ళి ప్రభుత్వం అందించినటువంటి సేవల గురించి, వాళ్ళకు చేకూరినటువంటి లబ్ధి గురించి మేము మాట్లాడుతున్నప్పుడు